ఉదయం జనసేన, సాయంత్రం టీడీపీ. రేపే అభ్యర్థుల ప్రకటన. రాజుగారు గుడ్ ఈవినింగ్. రాజుగారు ఈరోజు అంటే ఈరోజు అభ్యర్థులకు సంబంధించి కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. రేపు మధ్యాహ్నం లిస్టు ప్రకటించబోతూ ఉన్నారు. ముందుగా జనసేన పార్టీ లిస్టు, తర్వాత తెలుగుదేశం పార్టీ లిస్టు, సెకండ్ లిస్టు రేపు రాబోతూ ఉంది. రేపు లిస్టులని ప్రకటించబోతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ లిస్టు మాత్రం మరికొంత లేట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక కన్ఫ్యూజన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు వారికి ఉన్నటువంటి 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలలో ఎవరు అభ్యర్థులు అనేటువంటి సమాచారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి ఎవరికీ కూడా సంబంధం లేదు. వారికి అసలు ఎటువంటి సంబంధం లేకుండా మొత్తం ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్ వేదికగా వారు అక్కడ రిపోర్ట్ని రెడీ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ అభ్యర్థులని ఎవరెవరిని పెట్టాలి, అక్కడ ఎటువంటి సామాజిక సమీకరణాలు ఉన్నాయి, అభ్యర్థుల యొక్క బలగాలు ఏంటి అనేటువంటి అంశాన్ని వారు అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. శాసనసభ్యుల యొక్క జాబితాని ఎవరిని పరిశీలించాలి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్కడ పరిశీలిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఒక్కొక్క పార్లమెంటుకి 3 పేర్లతో కూడినటువంటి లిస్టుని, అసెంబ్లీకి 3 పేర్లతో కూడినటువంటి లిస్టుని ఢిల్లీకి పంపించడం జరిగింది. వారు అక్కడి నుంచి వారికి ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా, వారికి ఉన్న ఐబీ రిపోర్ట్స్ ప్రకారంగా, లేకపోతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా, లేక వాళ్ళకున్నటువంటి సర్వే సంస్థల ఆధారంగా, లేదా ఆర్ఎస్ఎస్ ఫీడ్బ్యాక్ ఆధారంగా, లేదా భారతీయ జనతా పార్టీ బ్యాక్ అండ్ టీమ్ ఆధారంగా వారు ఆ రిపోర్ట్స్ని రెడీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ మరికొంత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, అభ్యర్థులు వాటికి సంబంధించిన అంశాన్ని మనం వెల్లడిద్దాం. ఇక ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలని ప్రకటించేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు. ఇప్పటికే జనసేన పార్టీ 5 స్థానాలను ప్రకటించింది. 21 స్థానాల్లో ఇంకా 16 స్థానాలు ఉన్నాయి. రేపు 12 స్థానాలని లేదా 16 స్థానాలను కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. కానీ 12 స్థానాలని రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తే నిడదవోలుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీకి దుర్గేష్ని ప్రకటించారు. అదేవిధంగా రేపు ప్రకటించేటువంటి లిస్టు, దాని కొంత డేటా కూడా మన మురళి అప్డేట్ చేస్తాడు. అయితే ఇప్పటికే ఈరోజు ఎవరైతే ఈరోజు తాడేపల్లి గూడానికి సంబంధించి శ్రీనివాసులతో మాట్లాడటం జరిగింది. ఆయన్ని ఆల్మోస్ట్గా ఫైనల్ చేసే దిశగా అడుగులు వేశారు. అట్లాగే నర్సాపురం సంబంధించినంత వరకు బొమ్మిడి నాయకర్కి ఫైనల్ చేసేటువంటి విధంగా అదొకటి క్లోజ్ చేశారు. ఇక రాజోలుకు సంబంధించి ఎవరైతే మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ని ఫైనల్ చేయడం జరిగింది. అక్కడ అక్కడ ఉన్నటువంటి సమీకరణాలను పరిశీలించిన మీదట అక్కడ ఆల్రెడీ ఇప్పటికే కొంత వర్క్ చేస్తున్న రాజేశ్వరరావు ఉన్నప్పటికీ, అయితే వరప్రసాద్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తుండటం, లేదా కొత్తగా ఫ్రెష్గా అక్కడ రాజకీయంగా ముందుకు వెళ్ళటం, అనేక సమీకరణాలను చూసినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన అనుభవం, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్సు, ఒక ఐఏఎస్ అధికారిగా 30 సంవత్సరాల సర్వీసులో తనకున్నటువంటి వారికి ఉన్నటువంటి అనుభవం ఇవన్నీ కూడా రేపు అక్కడ ప్రజలకు సర్వీస్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వారిని తీసుకోవటం జరిగింది. వారికి అక్కడ కేటాయించే విధంగా ముందుకు వెళ్ళటం జరిగింది. ఇలాగా కొన్ని స్థానాలు ఇప్పటికే కొన్ని ఫైనల్ అవుతూ ఉన్నాయి. సరే, వీటితో పాటు మనం ఇంతకుముందు నుంచి అనుకున్నటువంటి కొన్ని స్థానాల లిస్టును కూడా ప్రకటించబోతున్నారు. ఇక వీటితో పాటు ఎంపీ స్థానాల విషయంలో కాకినాడ నుంచి పోటీ చేయాలా, లేక బందర్ నుంచి పోటీ చేయాలా అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి విషయంలో కొంత ఉత్కంఠత కొనసాగుతూ ఉంది. ఆ ఉత్కంఠత విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ బందర్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. అందుకు సంబంధించి సర్వే సంస్థల ద్వారా కొంత డేటా సేకరిస్తూ ఉన్నారు. వాటి ప్రకారంగా చూసుకుంటే కాకినాడ కంటే బందర్ అయితే బాగుంటుంది. కాకినాడ పార్లమెంటు పరిధిలో పిఠాపురం నుంచి అసెంబ్లీకి వేసి ఇక్కడి నుంచి ఎంపీగా వేయటం ద్వారా 2 పార్లమెంటు పరిధిలో తన ఇంపాక్ట్ ఉంటుంది. తన ఆ విధంగా ఎక్కువగా సర్వీస్ చేయొచ్చు అనేటువంటిది కూడా ఒక ఆలోచన జరుగుతోంది. పార్టీల అంతర్గతంగా అనేక అంశాలని పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో కాకినాడ అయినా ఎక్కడైనా మీ ఇష్టం అన్నప్పుడు 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు అనేటువంటి భావన ఉండాలి.
అక్కడ ఆ స్థానము ఇక్కడ ఈ స్థానము వాళ్ళు పోటీ చేస్తున్నారు వీళ్ళు పోటీ చేస్తున్నారని కాదు. తెలుగుదేశం పార్టీ స్థానాలు కూడా జనసేన స్థానాలు, జనసేన స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ స్థానాలే, బీజేపీ స్థానాలు కూడా ఇద్దరి స్థానాలే అనేటువంటి భావనతో, అనేటువంటి భావజాలంతో పనిచేయాలి. ఇక్కడ సీట్ల కోసమో లేకపోతే ముఖ్యమంత్రి పదవుల కోసమో లేకపోతే కేంద్ర మంత్రి పదవుల కోసమో అనేటువంటి అంశం కంటే కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేటువంటిది గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు, దానివల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కూడా గుర్తించి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందుకనే ప్రతి సీటు విషయంలో అది జనసేనదైనా టీడీపీదైనా సరే బాధ్యత మా అందరిది. అటువంటి బాధ్యతను తీసుకొని మేము వెళ్ళబోతున్నాము అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అందుకని చాలా క్రియాశీలకంగా జరగబోతున్నటువంటి రేపు వారి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా అభ్యర్థుల మిగిలిన ఎంపిక కానీ చాలా క్రియాశీలకంగా చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నారు. ఇదొక అంశం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు వారు ఒక లిస్టుని మొన్న ఇటీవల 94 మంది అభ్యర్థుల లిస్టుని ప్రకటించారు. సరే, వారి ఆ లిస్టును ప్రకటించినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి స్థానాలకి లిస్టును ప్రకటించే విధంగా వారు సన్నద్ధమయ్యారు. అందులో దాదాపు సెకండ్ లిస్టులో 30 స్థానాలకి తగ్గకుండా ఉంటాయని చెప్తున్నారు. 30 స్థానాల లిస్టుని రేపు ప్రకటిస్తున్నారు. సరే, వేరువేరుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సరే, 30 స్థానాల లిస్టులో దాదాపు ఏదైతే క్లియర్ అయినటువంటి వాటన్నిటిని కూడా ప్రకటిస్తున్నారు. కొన్ని సమస్యాత్మకమైనటువంటి ఇంకొంచెం క్లారిటీ రావాల్సినటువంటి నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్ పెట్టేదానికి చూస్తున్నారు. మిగిలినటువంటి ఆల్మోస్ట్ ఇక క్లియర్ అయినట్టే. వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అనిల్ అందిస్తారు. ఏదైనా సీట్లు దాదాపు ఫైనల్ అవుతూ ఉన్నాయి. ఇటువైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తులని పిలిపించి మాట్లాడి వాళ్ళని బుజ్జగిస్తూ ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత ఎవరైతే సీట్లు ఇస్తున్నారో అక్కడ ఎవరైతే కొంతమంది కష్టపడి ఉంటే వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడైతే సీట్లకు సంబంధించి వివాదం జరుగుతుందో ఆయన పిలిపించి మాట్లాడుతున్నారు. ఒకవైపు సీట్ల అభ్యర్థులను ఎంపిక చేయటం, మరోవైపు బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయటం. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఒక ఎన్నికల పూర్తిగా టెంపో క్రియేట్ అయిపోయింది. దాదాపు ఇక ఆ టెంపో వచ్చేసింది. రేపు అభ్యర్థుల ప్రకటన 15వ తారీఖు ఎన్నికల సంబంధించి షెడ్యూల్ విడుదల చేయబోతున్నారు. ఈసీ అనేది కూడా మనకు అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్. 15వ తారీఖు షెడ్యూల్ ఇచ్చేస్తే ఇక ఆటోమేటిక్గా పూర్తిగా ఒక ఎన్నికల సంగ్రామం మొదలైనట్లుగానే భావించాలి. అందుకని ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ అంశాల విషయంలో ఆ ఎలక్షన్ టెంపో వచ్చేసింది. ఎక్కడ చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, లేకపోతే ఎక్కడ రచ్చబండ మీద చూసినా, ఏ హోటల్ దగ్గర చూసినా, ఏ కాఫీ షాప్ దగ్గరకు చూసినా, లేదా ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్స్. ఏం జరుగుతుంది? ఈ నియోజకవర్గంలో అభ్యర్థి ఎలా ఉంటారు, ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎలా ఉంటారు, ఈయనైతే గెలుస్తాడా, ఆయనైతే గెలుస్తాడా, చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులు ఎలా ఎంపిక చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఎలా ఎంపిక చేశారు, పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు ఎలా ఎంపిక చేశారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గుతున్నారు, ఎందుకు సీట్ల విషయంలో ఆయన కాంప్రమైజ్ అవుతున్నారు అని ఇలా విపరీతమైనటువంటి చర్చ. మరి హైదరాబాద్ లాంటి దగ్గర ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా, కూటమి గెలుస్తుందా? ఎందుకనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయంలో ప్రత్యేకంగా అటు తమిళనాడు కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, కొంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒక టెంపో క్రియేట్ అయింది. ఎందుకనంటే గతంలో ఈ 5 సంవత్సరాల విషయంలో చాలా అనేకమైనటువంటి వివాదాలు, అనేకమైనటువంటి ఘర్షణలు, అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సంఘటన లాంటివి చోటు చేసుకున్నాయి. అలాంటివి అనేక అంశాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రజలకి ఒక ఆసక్తి నెలకొంది. ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలుస్తారా, లేక జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఓడిపోతారా, మరలా కూటమి గెలుస్తుందా, కూటమి వలన ఉపయోగం ఉందా, టీడీపీ జనసేన వలన ఉపయోగం ఉంది, కానీ బీజేపీ వలన ఉపయోగం ఏంటి, అసలు బీజేపీని ఎందుకు కలుపుకోవాలి, వాళ్ళకి 0.84% ఉన్నటువంటి బీజేపీని అసలు ఎందుకు కలుపుకున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని కలుపుకోవాల్సిన అవసరం ఏంటి, ఇలాంటివి అనేకమైనటువంటి చర్చలు అసలు ప్రతి దగ్గర, ప్రతి ఇంట్లో, ప్రతి సమావేశం, నలుగురు కలిశారంటే, ఇద్దరు కలిశారంటే ఇదే రకమైనటువంటి సమావేశం, ఇదే రకమైనటువంటి చర్చలు చాలా బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వైపు అంత ఆసక్తితో, అంత ఆతృతతో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎవరైనా ఇక్కడ మనం చెప్తున్నటువంటి అంశం విషయంలో మనం టీవీ చూస్తున్నటువంటి వారు ఎవరు అడిగినా కానీ అది ఫ్యాక్ట్. ఎందుకంటే అంతమంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు అంత ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇక అదేవిధంగా టీడీపీ లిస్టు విషయంలో కూడా ఒక ప్రణాళిక, అంటే ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. 30 మంది తగ్గకుండా ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా 10 మందికి తగ్గకుండా ఎంపీ అభ్యర్థులని ప్రకటించేటువంటి ఆలోచనతో, ప్రణాళికతో ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. అంటే ఒక దాదాపు 70-80% అబౌవ్ తెలుగుదేశం పార్టీ లిస్టు ఫైనల్ అయిపోతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది కూడా ఎంపీ సీట్ల విషయంలో మాత్రం కొంత వెయిట్ చేసి ఎమ్మెల్యే సీట్ల విషయంలో మాత్రం క్లియర్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది రాజుగారు. మరి చూడాలి దీనికి సంబంధించి